హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ యుగా. మనం ప్రీవియస్ ప్రాబ్లంలో నెట్ ప్రాఫిట్ ఇచ్చినప్పుడు ఎలా చేయాలో ప్రాబ్లం చూసాము. ఇప్పుడు లాస్ ఇచ్చినప్పుడు మనం ఎలా చేయాలో ప్రాబ్లం నేర్చుకుందాం. సో ప్రాబ్లం 2 చూసుకున్నట్టయితే మనం రీకన్సిలేషన్ స్టేట్మెంట్లో లాస్ట్ ప్రాబ్లంలో మనం నెట్ ప్రాఫిట్తో చేసాం. ఇక్కడ మనం ప్రాఫిట్తో రికార్డ్ చేసాం. ప్రాఫిట్ యాజ్ పర్ కాస్ట్ అకౌంట్స్, ప్రాఫిట్ యాజ్ పర్ ఫైనాన్షియల్ అకౌంట్స్ అని లాస్ట్ ప్రాబ్లంలో మనం చేసాం. ఈ ప్రాబ్లం నెంబర్ 2లో ఏంటంటే మనం లాస్తో చేస్తాం. మనకి క్వశ్చన్లో ఇట్లా నెట్ లాస్ ఇచ్చినప్పుడు మనం ఎలా సాల్వ్ చేయాలి, ప్రాబ్లం ఎలా సాల్వ్ చేస్తే మనం ఫైనల్గా రీచ్ అవుతాం, ఫైనల్గా అరైవ్ అవుతాం అనేది మనం ఈ ప్రాబ్లంలో చూద్దాం. సేమ్ టెక్నిక్, నో చేంజ్ ఇన్ టెక్నిక్. ప్రాఫిట్ ప్లస్లో మనం లాస్ తీసుకుంటాం. లాస్ యాజ్ పర్ కాస్ట్ అకౌంట్స్, లాస్ యాజ్ పర్ ఫైనాన్షియల్ అకౌంట్స్. మన టార్గెట్ ఫైనాన్షియల్ అకౌంట్ కాబట్టి మనకి ఫైనాన్షియల్ అకౌంట్లో ఏదైతే రికార్డ్ అవుతుందో మనం ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ అనేది రికార్డ్ చేసుకుంటాం. సేమ్ టెక్నిక్, దెర్ ఇస్ నో చేంజ్ ఇన్ టెక్నిక్. అండ్ రిలేషన్షిప్ కూడా అంతే. Income is positively related to profit and expense is negatively related to profit. Income is negatively related to loss and expense is positively related to loss. సేమ్ రిలేషన్షిప్ మన ప్రీవియస్ ప్రాబ్లంలో చెప్పుకున్నట్టే, సేమ్ అంతా ఒకటే. కాకపోతే ఇక్కడ మనకి ప్రాఫిట్ ప్లేస్లో లాస్ పెట్టి చేస్తాం. ఇప్పుడు మనం ఎలా చేయాలో ప్రాబ్లం అనేది మనం చూద్దాం. ఫస్ట్ ఎంటరింగ్ ఇంటూ ద ట్రాన్సాక్షన్స్కి ఎంటర్ అయినప్పుడు మనం 2 థింగ్స్ ఐడెంటిఫై చేయాలి. ఒకటి, ద ట్రాన్సాక్షన్స్ ప్రాఫిట్ ఆర్ ఎక్స్పెన్స్, ఇన్కమ్ ఆర్ ఎక్స్పెన్స్ అని మనం ఐడెంటిఫై చేయాలి. ఎక్స్పెన్స్ అంటే మనకి లాస్, ఇన్కమ్ అంటే మనకి ప్రాఫిట్. సో అది ఎక్స్పెన్సా ఇన్కమ్మా అని మనం ఐడెంటిఫై చేయాలి. సో లెట్స్ డూ దిస్ ఫస్ట్ ట్రాన్సాక్షన్లో వర్క్స్ ఓవర్ హెడ్ అండర్ రికవర్డ్ ఇన్ కాస్ట్ బుక్స్. వర్క్స్ ఓవర్ హెడ్ అండర్ రికవర్డ్ ఇన్ కాస్ట్ బుక్స్. ఓవర్ హెడ్ అంటే ఎక్స్పెన్స్, అండర్ రికవర్డ్ అంటే లెస్ రికార్డెడ్. దేంట్లో కాస్ట్ అకౌంట్స్లో రికార్డ్ అయింది. వాళ్ళ క్వశ్చన్లో మనకి కాస్ట్ అకౌంట్స్ అని ఇచ్చారు. సో ఫినాన్షియల్ అకౌంట్తో మనకు అవసరం లేదు ఇప్పుడు. ఓవర్ హెడ్ అంటే ఎక్స్పెన్స్, అండర్ రికవర్డ్ అంటే లెస్ ఇన్ కాస్ట్ బుక్స్. ఎక్స్పెన్సెస్ అండర్ recorded in cost books, expenses less recorded in cost books. expenses less record అయితే, ఎక్స్పెన్స్ తక్కువ అయితే మనకి లాస్ కూడా తక్కువ. ఎక్స్పెన్స్ తక్కువ అయితే మనకి లాస్ తక్కువ. సో లాస్ తక్కువ అంటే మనకి మైనస్, లాస్ తక్కువ, సో మనకి మైనస్. అండ్ ఆటోమేటిక్గా ఫైనాన్షియల్ అకౌంట్లో ప్లస్. మన టార్గెట్ ఇది కాబట్టి మన టార్గెట్లో ఏదైతే వస్తుందో అది మనం ఇక్కడ రికార్డ్ చేస్తాం. సో వర్క్స్ ఓవర్ హెడ్ అండర్ రికవర్డ్ ఇన్ కాస్ట్ అకౌంట్స్, ఎందుకంటే మన టార్గెట్లో అది ప్రాఫిట్. సో మన ప్రాఫిట్లో వర్క్స్ ఓవర్ హెడ్ అండర్ రికవర్డ్ ఇన్ కాస్ట్ అకౌంట్స్ 4,992 రూపీస్. దట్ ఈస్ ఫస్ట్ ట్రాన్సాక్షన్. Second one, depreciation overcharged in cost account. Depreciation is again it's an expense. Depreciation అంటే expense, overcharged అంటే more, ఎక్కువ. So expense more recorded in cost books. Expense more recorded in cost books. Expense ఎక్కువైతే లాస్ ఎక్కువ. సో లాస్ ఎక్కువ కాబట్టి ప్లస్. అండ్ ఫైనాన్షియల్ అకౌంట్లో అది మైనస్. సో మనకి టార్గెట్లో ఏది మైనస్. సో మనం ట్రాన్సాక్షన్స్లో మైనస్. డిప్రిసియేషన్ ఓవర్ చార్జ్డ్ ఇన్ కాస్ట్ అకౌంట్, సో ఇట్స్ అండ్ మైనస్. నెక్స్ట్, admin overheads recorded in excess in cost accounts. Administrative overheads recovered excess in cost accounts. Overheads అంటే it's again an expense. Recovered in excess, excess అంటే ఎక్కువ. expenses recorded excess in cost books. excess అంటే ఎక్కువ. సో కాస్ట్ బుక్స్లో ఎక్స్పెన్స్ ఎక్కువ అంటే లాస్ కూడా ఎక్కువే. సో ప్లస్. ఫైనాన్షియల్ అకౌంట్లో ఆటోమేటిక్గా మైనస్. సో ట్రాన్సాక్షన్స్లో మైనస్. అడ్మిన్ ఓవర్ హెడ్స్ రికార్డెడ్ ఇన్ ఎక్సెస్ ఇన్ కాస్ట్ అకౌంట్స్. దట్ ఈస్ అబౌట్ third one. నెక్స్ట్, interest on investments recorded in financial accounts. Interest on investments. Interest on investments అంటే it's an income. సో వీ హ్యావ్ ఐడెంటిఫైడ్ ఇట్స్ అన్ ఇన్కమ్. సో ఇన్కమ్ అంటే మనకి ప్రాఫిట్. ఇన్కమ్ వచ్చింది అంటే ఫినాన్షియల్ అకౌంట్, ఇది ఫినాన్షియల్ అకౌంట్. ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, గుడ్ విల్, ఇన్కమ్ ట్యాక్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇట్స్ ఆల్ ప్యూర్లీ ఫైనాన్షియల్ థింగ్స్. మనకి క్వశ్చన్లో ఫినాన్షియల్ అకౌంట్స్ అని ఇవ్వకపోయినా వీ హ్యావ్ టు ఐడెంటిఫై దట్ ఈస్ ప్యూర్లీ ఫినాన్షియల్ థింగ్స్. ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు కాస్ట్ థింగ్స్. ఇవన్నీ మనకి ఫినాన్షియల్ అకౌంట్స్ కిందకి మాత్రమే వస్తుంది, కాస్ట్ అకౌంట్స్లో రాదు. వాళ్ళ క్వశ్చన్లో ఒక్కొక్కసారి మెన్షన్ చేస్తారు, ఒక్కొక్కసారి మెన్షన్ చెయ్యరు. వాళ్ళు మెన్షన్ చేయకపోయినా మనం ఐడెంటిఫై చేయాలి. ఇట్స్ అండ్ ప్యూర్లీ ఫినాన్షియల్ థింగ్స్ అని మనం ఐడెంటిఫై చేసుకోవాలి. దట్స్ ఇట్. ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ రికార్డెడ్ ఇన్ ఫైనాన్షియల్ అకౌంట్స్. ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే మనకి ఇన్కమ్. సో మనకి ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ మనకి ఇన్కమ్ అయితే
మనకి ఇన్కమ్ వస్తే లాస్ తక్కువ. సో, లాస్ మనకి తక్కువ. ఇన్కమ్ ఎక్కువైతే మనకి లాస్ తక్కువ. సో, మైనస్. సో, హియర్ ఇట్ ఈస్ మైనస్. ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్‌మెంట్స్ రికార్డెడ్ ఇన్ ఫైనాన్షియల్ అకౌంట్స్ ₹14,000. ఎందుకంటే మనకిక ఇన్కమ్ వస్తుంది అంటే మనకి లాస్ తగ్గుతుంది. అది ఫైనాన్షియల్ అకౌంట్‌లో లాస్ తగ్గిపోతుంది. సో, లాస్ తక్కువ అంటే మనకి ఇన్కమ్ వచ్చినట్టే. సో, ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్‌మెంట్ రికార్డెడ్ ఇన్ ఫైనాన్షియల్ అకౌంట్స్ ₹14,000. నెక్స్ట్. Goodwill written off. Goodwill written off. It is a purely financial thing. Goodwill ante it's a purely financial thing. Purely financial. We have to identify. మనకి ఇక్కడ ఫినాన్షియల్ అని వాళ్ళు ఇవ్వలేదు. సో వీ హ్యావ్ టు ఐడెంటిఫై దట్ ఈస్ అ ప్యూర్లీ ఫినాన్షియల్ థింగ్. గుడ్ విల్ అంటే ఇట్స్ యాన్ ఎక్స్పెన్స్. ఎక్స్పెన్స్ అంటే మనకి లాస్. ఇది ఫినాన్షియల్ థింగ్ కాబట్టి మనకి ఫినాన్షియల్ అకౌంట్స్లో లాస్. అంటే ఎక్స్పెన్స్ అంటే మనకి ఎక్స్పెన్స్ ఉంటే మనకి లాస్. సో ఎక్స్పెన్స్ ఉంటే లాస్ కూడా ఎక్కువ. సో ప్రాఫిట్. సో మనం ఇది ప్లస్లో రాసుకుంటాం. గుడ్ విల్ రిటర్న్ ఆఫ్ ₹9,120. నెక్స్ట్ ఇన్కమ్ ట్యాక్స్ పెయిడ్ రికార్డెడ్ ఇన్ ఫైనాన్షియల్ అకౌంట్స్. ఇన్కమ్ ట్యాక్స్ అంటే అగైన్ ఇట్స్ అన్ ఎక్స్పెన్స్. ఇన్కమ్ ట్యాక్స్ పెయిడ్ ఇన్ ఫైనాన్షియల్ అకౌంట్స్. ఇన్కమ్ ట్యాక్స్ ఇస్ అగైన్ అండ్ ప్యూర్లీ ఫైనాన్షియల్ థింగ్. సో ఇన్కమ్ ట్యాక్స్ అంటే మనకి ఎక్స్పెన్స్. ఎక్స్పెన్స్ అంటే మనకి లాస్ కూడా ఎక్కువే. సో లాస్ మోర్ ప్లస్. సో ఇన్కమ్ ట్యాక్స్ రికార్డెడ్ ఇన్ ఫైనాన్షియల్ అకౌంట్స్ ₹69,280. నెక్స్ట్ స్టోర్స్ అడ్జస్ట్మెంట్. క్రెడిట్ ఇన్ ఫైనాన్షియల్ బుక్స్. స్టోర్స్ అడ్జస్ట్మెంట్ అంటే క్రెడిట్ అంటే ఇన్కమ్. క్రెడిట్ ఇన్కమ్ కాబట్టి మనకి ఇన్కమ్ వస్తే లాస్ ఏమవుతుంది, తగ్గిపోతుంది. మనకి ఇన్కమ్ వస్తే లాస్ తగ్గిపోతుంది. సో లాస్ మైనస్. సో ఇక్కడ మనం మైనస్లో రాసుకుంటాం. స్టోర్స్ అడ్జస్ట్మెంట్ క్రెడిట్ ఇన్ ఫైనాన్షియల్ బుక్స్ ₹760. నెక్స్ట్ లాస్ ఇన్ స్టాక్ ఇన్ ఫినాన్షియల్ అకౌంట్స్. లాస్ అండ్ ఆటోమేటిక్గా ఇట్స్ అన్ ఎక్స్పెన్స్. లాస్ అంటే ఇట్స్ అన్ ఎక్స్పెన్స్. ఎక్స్పెన్స్ ఇన్ ఫైనాన్షియల్ అకౌంట్స్. ఎక్స్పెన్స్ అంటే మనకి లాస్. సో ఎక్స్పెన్స్ ఎక్కువ అంటే మనకి లాస్ కూడా ఎక్కువే. సో ప్లస్. అండ్ వీ హ్యావ్ టు రైట్ ఇట్ ఇన్ ప్లస్. లాస్ ఇన్ స్టాక్ ఇన్ ఫినాన్షియల్ అకౌంట్స్ ₹10,800. ఆఫ్టర్ ఆల్ దిస్ వీ హ్యావ్ టు యాడ్ ఆల్. మనం మొత్తం యాడ్ చేసుకోవాలి ఇప్పుడు. ₹2,75,840, ₹4,992, ₹9,120, ₹69,280, ₹10,800. After adding all this, our final answer is ₹3,70,032. నెక్స్ట్ అది ప్రాఫిట్. ఇది లాస్లో డిప్రిసియేషన్ ఇక్కడ ₹2,080, ₹2,720, ₹14,000, ₹760. So total is ₹19,560. Net loss as per financial accounts 37,032 minus 19,560. So totally 3,50,472. Finally we have arrived in net loss as per financial accounts, that is 3,50,472. 3,50,472. That's the problem of reconciliation statement when loss is given. Hope you all like this video. Please don't forget to like, share, subscribe and comment to our channel All Yoga. Thank you all. See you in the next video. Bye bye.